వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులు, 3 సరెండర్ లీవులు, 3 డిఏలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక ప్రయోజనాల విషయంలో మౌనం వహిస్తోంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, పిల్లల వివాహాలు, ఇంటి నిర్మాణం, భవిష్యత్తు అవసరాలకు దిక్కులు చూడాల్సి వస్తోంది. 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా వీరి విషయాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఇక ఇప్పటికీ కూడా అందనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆర్థిక ప్రయోజనాలు, ప్రతి ఉద్యోగికి 40 లక్షల రూపాయలకు పైగా బకాయిలు, రెగ్యులర్ ఉద్యోగులకు అందని 3 సరెండర్ లీవులు, 11వ పిఆర్సీ ఊసే లేదు, ఐఆర్ ఊసే లేదు. ఇక ప్రభుత్వం ఏర్పాటయ్యాక 3 డిఏలు పెండింగ్. త్వరలోనే ఉద్యోగ సంఘాలు అతి పెద్ద ఎత్తున ఆందోళనలు. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను చెల్లించడంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందక ఇబ్బంది పడుతున్నారు. పెండింగ్లో ఉన్న 3 డిఏల్లో ఒక్కటి కూడా చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసం? ఉద్యోగులకు వెంటనే మధ్యంతర భృతి ఇవ్వాలి. పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలను రాబట్టుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయరాజు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తమకు ఏదో జరిగిపోతుందని భావించిన ఉద్యోగులకు 10 నెలల్లో అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు లేకపోవడంతో గుర్రుమంటున్నారు. ఉద్యోగులు పెన్షన్లకు 1వ తేదీన వేతనాలు, పెన్షన్ ఇవ్వటం మినహా ఆర్థిక ప్రయోజనాలకు మోక్షం లభించని పరిస్థితి. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు ఉండగా 2 నెలల క్రితం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి 1,300 కోట్లు, ఇటీవల మరో 6,200 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇందులో 6,200 కోట్లలో 2,300 కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్కే సరిపోతుండటం గమనార్హం. ఇక ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే 2,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకోపోయాయి. ఇందులో 300 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఏమైనా చేసిందా అంటే 6 నెలలు పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి అధికమవుతుండటంతో సంక్రాంతి సమయంలో 1,300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అరకొరగా నిధులు విడుదల చేయటం, బకాయిలు పేరుకోపోతుండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ 6,200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో ఏపీ జిల్లా బకాయిలకు 1,000 కోట్లు, జీపీఎస్ బకాయిలకు 2,500 కోట్లు, సిపిఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్ కోసం 2,300 కోట్ల రూపాయలు అయితే సర్దుబాటు చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల సమాచారం. తదుపరి వీడియోలో పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల గురించి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం.